Okay, next one. If 1 microgram of uranium-92 to 235 is completely destroyed in an atom bomb, how much energy will be released? So uranium-92 235కి సంబంధించి ఒక 1 మైక్రోగ్రామ్ అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయింది, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో మాస్ ఆఫ్ యురేనియం అది 1 మైక్రోగ్రామ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని మనం కేజీల్లోకి మార్చుకోవాలి. సో ముందుగా గ్రామ్స్లోకి మార్చుకోవాలంటే 1 మైక్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 గ్రామ్స్. మైక్రోగ్రామ్స్ని గ్రామ్స్లో మార్చుకోవాలంటే 10⁻⁻6 1 × 10⁻⁻6 అంటే ఇదే వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ కేజీస్లోకి మార్చుకోవాలంటే ఇంకొక 1000తో డివైడ్ చేయాలి. దట్ మీన్స్ ఇంకొక 10⁻⁻3 తీసుకున్నట్లయితే అది కేజీస్లోకి వచ్చేస్తుంది. సో అంటే కేజీలోకి మార్చాలంటే బై 1000 అంటే 10⁻⁻3. సో టోటల్గా 10⁻⁻9 కేజీ. సో డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు. 1 మైక్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 కేజీ. సో ఎనర్జీ రిలీజ్డ్ E ఈజ్ ఈక్వల్ టు mc². రిలీజ్ అయినటువంటి ఎనర్జీని కనుక్కోవడానికి ఫార్ములా m అంటే మాస్ ఆఫ్ ది యురేనియం ఎంత డిస్ట్రాయ్ అయిందని చెప్పేసి, c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. సో m అనేది మనకి 10⁻⁻9గా ఉంది. సో ఇక్కడ c అనేది 3 × 10⁸ హోల్ స్క్వేర్. ఓకే, c వాల్యూ అది. సో 10⁻⁻9 ఇంటూ దీన్ని స్క్వేర్ చేస్తే 3² 9, 10⁸ హోల్ స్క్వేర్ అంటే 10⁻16. సో 9 × 10⁻⁻9 10⁻16. బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంది, పవర్స్ ప్లస్ చేస్తాం. 16 - 9 7. సో ఎనర్జీని మనం జౌల్స్లో మెజర్ చేస్తాం. దేర్ఫోర్ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు 9 × 10⁻7 ఓకే జౌల్స్.